ఏపీలో డీఎస్సీపై వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తుందని శాప్ చైర్మన్ రవినాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో చేపట్టిన టీచర్ల ర్యాలీతో తాడేపల్లి ప్యాలెస్లోని టీవీలు బద్దలయ్యాయని వ్యాఖ్యానించారు. డీఎస్సీపై చర్చించేందుకు జగన్ అసెంబ్లీకి రావాలని శాప్ చైర్మన్ రవినాయుడు సవాల్ విసిరారు. విజయవాడ మొత్తం దద్దరిల్లింది. రాజధాని నడిబొడ్డులో ఈరోజు టీచర్లు చేసిన ర్యాలీ ఒక దానికి వర్ణించడానికి కూడా లేదు. ఆ బెంగళూరులో ఆ ప్యాలెస్లో టీవీలు పగిలిపోయినాయి. ఈరోజు ఒరే నేనేమో బురదేస్తున్నాను, తిప్పి కొడుతున్నారు. ప్రతిపక్షం కానీ పక్షం మీద ఫస్ట్ టైం దేశ చరిత్రలో ఉద్యమాలు నడుస్తున్నాయి. అధికారంలో మొత్తం నాశనం చేశా, ఇంకా ప్రతిపక్షంలో కూడా తిట్టించుకునే పనేనా? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా డిఎస్సి మీద మీరు చేస్తున్న ఆరోపణలు నిజమైతే, నిరుద్యోగుల మీద మీకు ప్రేమ ఉంటే మీరు రేపు ఈ 4 రోజుల అసెంబ్లీ సమావేశంలో పాల్గొని విద్యాశాఖ మంత్రి గారు సవాల్ విసిరారు. ఆ సవాల్ను స్వీకరించి మీరు నిజంగా ప్రేమ ఉంటే అసెంబ్లీకి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి, దమ్ముంటే రావాలి, లేకపోతే డిఎస్సి గురించి మాట్లాడాలి.